వాళ్ళే ఇదంతా చూసుకుంటున్నారు అని చెప్పి తలా తోక లేకుండా సమాధానం చెప్తూ ఉంటాడు. ఇక రాజ్కి రాహుల్ చెప్తున్న సమాధానం సంతృప్తిగా అనిపించదు. ఏదో జరుగుతుంది, వీడేదో ప్లాన్ చేస్తున్నాడు, ఖచ్చితంగా ఆఫీస్లో నేను ఇన్వాల్వ్ అవ్వాల్సిందే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే రాహుల్ ఇంకా నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఇక రుద్రాణి అదంతా చూసి ఈ రాజుగాడు ఆరా తీయడం మొదలుపెట్టాడు అంటే ఖచ్చితంగా ఆఫీస్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటాడు. ఈలోపే మేమంతా కూడా చేసేయాలి, ప్రాపర్టీస్ అన్నీ కూడా మాకు హ్యాండ్ ఓవర్ అయ్యేలాగా మేము చూసుకోవాలి, ఒక్కొక్క అడ్డుని తొలగించుకోవాలి. ఇప్పుడు కావ్యని ఈ ఇంటి నుంచి బయటకు ఏ విధంగా పంపాలో అది ఆలోచించుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఒక పక్క ధాన్యలక్ష్మి రాజ్ అలా కంపెనీ వ్యవహారాల గురించి రాహుల్ని అడగడం చూసి, నిన్ను మామయ్య గారు కంపెనీకి దూరంగా ఉండమని చెప్పారు కదా, అయినా నీకు ఈ విషయాలన్నీ ఎందుకు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు రాజ్ ఇలా సమాధానం చెప్తాడు, నేను తాతయ్య మాటని ఎప్పుడు కూడా జవదాటను. ఆయన చెప్పారు నన్ను ఆఫీస్కి వెళ్ళొద్దు, పట్టించుకోవద్దు అని, అందుకే నేను వెళ్ళడం లేదు. కానీ ఆఫీస్లో ఏం జరుగుతుంది ఏంటి తెలుసుకోవద్దని ఆయన చెప్పలేదు కదా, ఖచ్చితంగా తెలుసుకుంటాను. ఆ రాహుల్ గురించి మనందరికీ తెలిసిందే, అంతకుముందు ఎన్ని లక్షలు స్వాహా చేశాడో కూడా తెలిసిందే. ఇప్పుడు నేను తనకి ఎక్స్పీరియన్స్ లేకుండా అన్నీ తన మీద వదిలేస్తే నష్టపోయేది మన ఫ్యామిలీయే, నేను మాత్రమే కాదు నీ కొడుకు కళ్యాణ్ కూడా. పిన్ని, నా తమ్ముడికి ఇటువంటి నష్టం అనేది నేను ఇవ్వలేను కదా అని చెప్పి రాజు అయితే ధాన్యలక్ష్మి నోరు మూపిస్తాడు. ఇక అప్పుడే ఇంద్రాణి అక్కడికి వచ్చి, చూడు ధాన్యలక్ష్మి, నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో అది చాలా తప్పు, ఇప్పటికైనా మారు, మనిషి అనిపించుకుంటావు అని చెప్పి చీవాట్లు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అపర్ణ కూడా ధాన్యలక్ష్మి దగ్గరకు వచ్చి మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటే, చూడక్క, సమస్య ఎవరి వరకు వస్తే వాళ్ళని వారు సమర్థించుకుంటారు, నువ్వు మాట్లాడింది చాలు, ఇక వెళ్ళు అని చెప్పి అవమానిస్తుంది. ఇక కావ్య ఇదంతా చూస్తూ ఈ ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ ఎప్పుడు సాల్వ్ అవుతాయో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే స్వప్న అక్కడికి వచ్చి ఇంట్లో అందరినీ పిలిచి తన ఫోన్లో షూట్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో అది చూపిస్తుంది. అది చూసిన తర్వాత ధాన్యలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, రుద్రాణి రాహుల్ ఇంత నీచులా? నా కొడుకుని స్వయంగా నా చేతులతోనే బయటకు గెంటించేలా రుద్రాణి నన్ను మోటివేట్ చేసింది, ఇప్పుడు నేనేం చేయాలి భగవంతుడా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇంద్రాణి అదంతా చూసి, చూసావు కదా, నువ్వు పాముని పక్కన పెట్టుకొని తిరుగుతూ ఉన్నావు, తను ఏది చెప్తే అది చేసావు, తను ఆడించినట్టల్లా ఆడావు, ఇప్పుడు చూసావా, నీ చేతో నీ కళ్ళనే పొడుచుకున్నావు, నీ కొడుకుని నీ చేతులారా దూరం చేసుకున్నావు, ఇప్పుడు వాడు ఇంటికి రమ్మంటే వస్తాడా, నమ్ముతాడా, నీ మాటలు వింటాడా అని చెప్పి అంటుంది. ధాన్యలక్ష్మి తల పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ప్రకాశం అక్కడికి వచ్చి, చూడు ధాన్యం, ఇప్పటికైనా నీ కళ్ళు తెరుచుకున్నాయి, అదే సంతోషం. ఏదైతే మన బిడ్డ అవ్వాలి అనుకుంటున్నాడో అది అయిన తర్వాత వాడు ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు, అప్పటి వరకు మనం వాడికి మన ప్రేమని ఇవ్వాలి, ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా వాడిని సంతోషంగా ఉండేలా చూడాలి అని చెప్పి చెప్తాడు. ధాన్యలక్ష్మి కూడా ఇక ఆ క్షణం నుంచి అప్పు ఇంకా కన్యాలను మంచిగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తూ వాళ్ళతో కలిసిపోయి ఉంటూ ఉంటుంది. ఈ విధంగా కళ్యాణ్ ఇంకా అప్పులు ఏదైతే వాళ్ళ లైఫ్లో అవ్వాలి అనుకుంటున్నారో, ఒక మంచి కవిగా, ఒక మంచి పోలీస్ ఆఫీసర్గా ఇద్దరూ కూడా అయ్యి దుగ్గిరాల ఫ్యామిలీకి తిరిగి వస్తారు. ఈ విధంగా బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో జరగబోతుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.